ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతుంది డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ రచన. ఈ విలువైన సమాచారాన్ని మొదటి నుంచి చివరిగాక వింటే మీకు ఆరోగ్యం మీద చక్కని అవగాహన కలుగుతుంది. మరింకెందుకు ఆలస్యం? ఈ ముఖ్యమైన విషయాలను హాయిగా వెనక్కివ్వాలి. ప్రశాంతంగా వినండి. కంటి నొప్పి, కంటి వ్యాధులు, లక్షణాలు, చికిత్సలు, వీటికి సంబంధించిన వివరణలు ఎక్కువగా ఆయుర్వేద గ్రంథం సుశ్రుత ఉత్తర తంత్రంలో లభిస్తాయి. కంటినొప్పికి సంబంధించి సంహితా గ్రంథాలు వివిధ సందర్భాలలో వివిధ రకాలైన పదాలను ప్రయోగించాయి. విస్తోదనం అంటే సూదులతో గ్రుచ్చినట్లుండటం, స్తంభనం అంటే బిగదీసినట్లుండటం, సంఘర్షం అంటే ఇసుక పోసినట్లుండటం, దాహం అంటే మంటగా అనిపించడం, పాకం అంటే పుండైనట్లు ఉండటం, ధూమాయనం అంటే పొగలు సెగలు వస్తున్నట్లు వేడిగా అనిపించడం వంటివి వాటిలో కొన్ని. కన్ను అనేది అన్ని ఇంద్రియాలలోకి ప్రధానమైందే కాదు, సున్నితమైనది కూడాను. ధూళి కణాలు ఎగిరివచ్చి కంట్లో పడినా, కనురెప్పలు కంట్లో ఇరుక్కుపోయినా కలిగే అసౌకర్యం ఇంతా అంతా కాదు. అయితే ఈ కారణాలన్నీ స్పష్టమైనవే కాకుండా తేలికగా కనిపెట్టగలిగేవి. వీటితోపాటు దృష్టిలోపం ఏదైనా సంభవించిందో లేదో చూడటం కూడా అత్యంత ఆవశ్యకం. ముఖ్యంగా కంటిలోపల ఏర్పడిన ప్రావేశిక గాయాల విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. నొప్పి తగ్గినంత మాత్రాన అంతటితో ఆ సమస్య ముగిసినట్లు కాదు. 1. కన్ను ఎరుపు రంగులో ఉండటమే కాకుండా కనురెప్పలు అతుక్కుంటున్నాయా? అయితే దీనికి కారణం కళ్లకలక కావచ్చు. కళ్లకలక వలన కన్ను ఎర్రగా తయారావటమే కాకుండా కనురెప్పలు అతుక్కుపోయే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ నుంచి ఎలర్జీల వరకు ఎన్నో రకాలైన అంశాలు కళ్లకలకను కలిగిస్తాయి. ఇన్ఫెక్షన్ వలన ఏర్పడిన కళ్లకలకలు కన్నీరు విపరీతంగా కారుతుంది, కళ్ళు మండుతాయి, అలాగే ఎర్రటి జీరలతో కనిపిస్తాయి. కంటి ఉపరితలం మీద చీములాంటి పదార్థం పేరుకుపోయి చూపును మసకబారేట్లు చేస్తుంది. అంటే రెప్ప వేసినప్పుడు మాత్రం కొంచెంసేపు చూపు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రకమైన స్థితి పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. తోటి పిల్లల నుంచి జలుబు తదితర సాంక్రమిక వ్యాధులతో పాటుగా ఇరి కూడా సంక్రమిస్తుంది. ఎలర్జీ వలన వచ్చే కళ్లకలకలకు దుమ్మును, ఎండవేడిని, ధూళిని, పొగను, స్ప్రేలను, మేకప్ను, పుప్పడి రేణువులను, ఇంకా ఇలాంటి అసంఖ్యాక పదార్థాలను కారణంగా భావించవచ్చు. దీనిలో దురద ప్రధానంగా ఉంటుంది. కనురెప్పల మాటున ఏదో పదార్థం ఇరుక్కున్నట్లుగా మెరమెరలాడుతుంది. కళ్లకలకను ఆయుర్వేదంలో నేత్రాభ్యస్చందం అంటారు. అభిస్యందం అంటే స్రవించడమని అర్థం. కంట్లో చేరిన అన్య పదార్థాలను వదిలించుకోవడానికి కళ్ళు విపరీతంగా స్రవిస్తాయి. నిదాన పరివర్జనం అంటే కారణాన్ని కనిపెట్టి తొలగించడమనేది దీనిలో ప్రధానమైన చికిత్స. తర్వాత తర్పణం అంటే కంటి చుట్టూ పిండితో ప్రాహారాన్ని నిర్మించి కనురెప్పలు మునిగేలాగా ఔషధాలతో తయారైన నెయ్యిని కన్నుపైన ఉంచడం. పుటపాకం అంటే నెయ్యిని కాకుండా కఠిన ద్రవ్యాల నుండి స్వరసాన్ని తీసి తర్పణంలోలాగా కన్నుపైన ప్రయోగించడం. ధూమపానం అంటే ఔషధీకృత ధూమాన్ని పీల్చి వదలడం. ఆస్యోతనం అంటే ఔషధాన్ని కంటిపైన ధారగా పోయడం. నస్యం అంటే 2 ముక్కురంధ్రాలలోనూ ఔషధాన్ని చుక్కలుకలు విడడం. శిరోవస్తి అంటే తలపైన ప్రహారాన్ని నిర్మించి వెంట్రుకలు మునిగేలాగా ఔషధ తైలాలను ఉంచడం. అంజనం అంటే ఔషధాన్ని నీళ్లతో కాని తేనెతో కాని పేస్ట్లాగా చేసి కాటుక మాదిరిగా ప్రయోగించడం. బిడాలకం అంటే కంటిపైన ఔషధాన్ని లేపనంగా ప్రయోగించడం మొదలైన చికిత్సలను చేయాల్సి ఉంటుంది. గృహ చికిత్సలు: 1. 2 చెంచాల ఆవు నెయ్యికి 1 చెంచాడు పంచదారను చేర్చి రోజుకు 3 సార్లు తీసుకోవాలి. 2. అరకప్పు మూతాదుగా త్రిఫలా కషాయాన్ని పాలతో కలిపి రోజుకు 2 సార్లు తీసుకోవాలి. 3. వెలిగారం లేదా పటికను వేడి నీటిలో కరిగించి కంటిని కడగాలి. 4. మునగాకు నుంచి రసం పిండి కంట్లో డ్రాప్స్గా వేయాలి. ఔషధాలు: త్రిఫలా గుగ్గులు, త్రిఫలా ఘృతం, అబ్రక భస్మం, స్వర్ణమాక్షిక భస్మం. బాహ్య ప్రయోగం: నేత్రబిందు. 2. కనురెప్పల పైనగాని లోపలగాని ప్రత్యేకంగా చీముగడ్డలాంటివి ఏవైనా కనిపిస్తున్నాయా? అయితే దీనికి కారణం కనురెప్పల్లో తయారయ్యే స్టై కావచ్చు. కనురెప్పల వెంట్రుకలను మార్దవంగా స్నిగ్ధంగా ఉంచడం కోసం కనురెప్పల మొదల్లో కొన్ని నూనె గ్రంథులు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా అడ్డుకుపోతే లోపల్లోపలే స్రావాలు పేరుకుపోయి ఎర్రపు రంగులో పొడిపలు మాదిరిగా తయారవుతాయి. వీటిని ఇంగ్లీష్లో స్టై అని, ఆయుర్వేదంలో ఉత్సంగిని పిటికలు అని అంటారు. వీటితో పాటు కనురెప్పలు కూడా వాచిపోయి నొప్పిని కలిగిస్తాయి. కళ్లను ఎక్కువగా నలుముకున్నా, అపరిశుభ్రమైన చేతితో ముట్టుకున్నా ఇన్ఫెక్షన్ పక్కకు ప్రసరించి పరిస్థితిని నిరంతర ప్రహసనంగా మారుస్తుంది. ఉత్సంగిని పిటికకు స్వేదన చేదనలను చికిత్సలుగా చేయాల్సి ఉంటుంది.
గృహచికిత్సలు. ఒక చిన్న రుమాలను తీసుకొని మడతలు పెట్టి త్రిఫలా కషాయంలో ముంచి నీరంతా కారిపోయేలాగా గట్టిగా పిండండి. దీనిని కళ్లపైన పరిచి 10 నిమిషాలపాటు ఉంచండి. ఇలా రోజు మొత్తం మీద 2-3 సార్లు చెయ్యండి. దీనితో చీమంతా ఒక దగ్గరకు చేరి చీముగడ్డ దానంతటా అదే పగిలిపోతుంది. ఔషధాలు: త్రిఫలా గుగ్గులు, గంధక రసాయనం, బాహ్యప్రయోగం, చంద్రోదయవర్తి. 3. కంట్లో ఏదైనా పదార్థం పడి మెరమెరలాడుతోందా? అయితే దీనికి కారణం కంట్లో నలుసు కావచ్చు. కంట్లో నలుసు పడితే నీళ్లు కారటమేతో పాటు అసౌకర్యంగా కూడా ఉంటుంది. వాహన చోదకులలో, ముఖ్యంగా ద్విచక్ర వాహనాల మీద వెళ్లేవారిలో ఇలాంటి సందర్భాలు ఎక్కువ. ఒక్కొక్కసారి కనురెప్పల వెంట్రుకలు కళ్లల్లో ఇరుక్కుపోయి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఒక్కొక్కసారి పసిపాపాయిల చేతిగోళ్లు తల్లుల కళ్లల్లో గుచ్చుకొని మెరమెరలాడటం జరుగుతుంది. తాపీ పనివారు, లేట్ మిషన్ల మీద పనిచేసేవారు, వడ్రంగులు వీరందరికీ ఇతరుల కంటే ఎక్కువగా కంట్లో నలుసులు పడే అవకాశాలు ఉన్నాయి. సూచనలు: కంట్లో ఏదైనా అన్యపదార్థం పడి మెరమెరలాడుతున్నప్పుడు తొందరపడి నలపకూడదు. ఒకవేళ నలిపితే ఆ పదార్థం మరింత లోపలి భాగాల్లోకి చొచ్చుకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఒక క్రమ పద్ధతిలో చేస్తే కంట్లో నలుసులు తేలికగా బయటకు వచ్చేస్తాయి. కంట్లో పడిన నలుసును తీయబోయే ముందే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. కింది కనురెప్పను కింది వైపునకు లాగి దాని లోపలి ప్రదేశాన్ని పరీక్షించాలి. ఒకవేళ అన్యపదార్థమేదైనా ఉంటే ఒక రుమాలును తడిపి దాని కొసతో సున్నితంగా నలకను బయటకు తీసివేయాలి. ఈ పనికి పొడిదూదను ఎప్పుడూ ఉపయోగించకూడదు. కింది కనురెప్పలో నలకవేది లేకపోతే పై కనురెప్పను పరీక్షించాలి. బాధితుడిని కిందికి చూడమని చెప్పి పై కనురెప్ప వెంట్రుకలను సున్నితంగా పట్టుకొని కింది కనురెప్పల మీద నుంచి కిందివైపు లాగాలి. ఈ చర్యతో కన్నీరు జనించి కంటి నలుస బయటకు వస్తుంది. ఈ పద్ధతి పనిచెయ్యకపోతే మరొక పద్ధతి ఉంది. ఒక పెన్సిల్ను లేదా గాజుకడ్డీని చివర్లు పదునుగా ఉండకూడదు. తీసుకొని పై కనురెప్ప మీద అడ్డంగా ఉంచి వెంట్రుకలను లాగుతూ కనురెప్పను తిరగదిట్టాలి. ఇప్పుడు పై కనురెప్ప లోపలి భాగంలో ఇరుక్కున్న నలసును చేతి రుమాలు కొసతో తేలికగా తొలగించవచ్చు. నలసు బయటకు వచ్చిన తర్వాత కనురెప్పను యథాస్థానంలోకి తీసుకురావాలి. కొన్నిసార్లు ధూళికణాలు, లోహపు మొక్కలు కనురెప్పల్లో పాకుండా కంటి పారదర్శకపు పొరపైన ఇరుక్కుంటాయి. అటువంటి సందర్భాలలో ఒక శుభ్రమైన పాత్రలో స్వచ్ఛమైన నీళ్లను తీసుకొని మొగాన్ని అందులో ఉంచి కళ్లను శుభ్రం చేసుకోవాలి. లేదా నీటి కుళాయికి అభిముఖంగా కళ్లను తెరిచి ఉంచాలి. నీటి ప్రవాహంతో పాటు నలక బయటకు వస్తుంది. ఈ పద్ధతులతో కృతార్థులు కాలేకపోతే వైద్య సహాయం తీసుకోవాలి. 4. కళ్ళు హఠాత్తుగా ఎరుపు రంగును సంతరించుకోవడంతో పాటు నొప్పిని కూడా కలిగిస్తున్నాయా? కళ్ళు మసకబారడం గాని, దీపాల చుట్టూ చీకటి వలయాలు కనిపించడం గాని జరుగుతోందా? అయితే దీనికి కారణం నీటికాసులు కావచ్చు. అధిమందం అనే స్థితిలో కంటినొప్పితో పాటు నేత్రాంతర్గతంగా ఒత్తిడి పెరిగిపోయి అంధత్వం ప్రాప్తిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సహాయం పొందాలి. గ్లాకోమా వ్యాధి 2 రకాలుగా ఉంటుంది. దీర్ఘకాలికమైనది ఒకటైతే స్వల్పకాలికమైనది రెండవది. మొదటి రకం క్రమక్రమంగా ప్రాప్తిస్తుంటుంది. కంటినొప్పి పెద్దగా ఉండదు కానీ లోలోపల ఒత్తిడి పరిగిపోవడంతో చూపు మందగించిపోతుంది. దృష్టిక్షేత్రంలో నల్లటి వర్తులాకారాలు చోటు చేసుకుంటాయి. కొంతకాలం ఇలాగే కొనసాగితే చుట్టూ అంధకారమై మధ్యలో మాత్రమే చూపు కనిపించే దశ వస్తుంది. స్వల్పకాలికమైన గ్లాకోమా కంట్లు హఠాత్తుగా ఒత్తిడి పెరిగిపోవడం వల్ల ప్రాప్తిస్తుంది. దీనిలో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఈ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చేందుకు అవకాశం ఉంది. 40 సంవత్సరాలు దాటిన ప్రతివారూ కనీసం 2-3 సంవత్సరాలకొకసారి నేత్రపరీక్ష చేయించుకోవడం అవసరం. ఈ వ్యాధి ఉన్నవారు వైద్యుణ్ణి కలవాలి. 6. ముఖంపై దద్దుర్లు లేచాయా? అయితే దీనికి కారణం సర్పీ కావచ్చు. హర్పీస్ వ్యాధి ముఖ్యంగా షింగిల్స్లో నుదురు, ముఖం, కళ్ళు మొదలైన ప్రదేశాలలో దద్దుర్లు వస్తాయి. ఇన్ఫెక్షన్ కళ్లకు చేరి కంటినొప్పిని, అంధత్వాన్ని కలిగించేందుకు అవకాశముంది. ఔషధాలు: స్వర్ణభస్మం, రససింధూరం, త్రిఫలఘృతం. 7. ముందుకు వంగినప్పుడు కంటినొప్పి ఎక్కువవుతోందా? అయితే దీనికి కారణం నిత్యరొంప కావచ్చు. ముందుకు వంగినప్పుడు కంటినొప్పి ఎక్కువవటమనేది సైనసైటిస్ లక్షణం. సైనస్లు అనేవి మొగంలోపల ఉండే గాలిగదులు. ఇవి కళ్ల చుట్టూ ఆవరించి ఉంటాయి. ఇవి వ్యాధిగ్రస్తమైతే కంటిలోపల కూడా నొప్పి జనించే అవకాశం ఉంది. సైనసైటిస్ వ్యాధికి లక్షణాత్మకంగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన చికిత్సలను చేయాల్సి ఉంటుంది. దీనికి మహాలక్ష్మీ విలాసరస, కాంచనార గుగ్గులు తదితర మందులను వాడాల్సి ఉంటుంది. గృహ చికిత్సలు: 1. తులసి, అల్లం, ఏలాకులు, మిరియాలు, మునగాకులను కషాయం కాచుకొని తాగాలి. 2. పావు లీటరు వావిలి రసం, పావు లీటరు నువ్వుల నూనె, పావు కిలో ఉల్లిముద్ద వీటన్నింటినీ కలిపి సన్నని సెగమీద ఉడికించాలి. నూనె మాత్రమే మిగులుతుంది. దీనిని రోజువారీగా తలకు రాసుకోవాలి. 3. గుప్పెడు తుమ్మి ఆకులను, 3 వెల్లుల్లి గర్భాలను, చిటికెడు ఉప్పును కలిపి ముద్దచేసి రసం పిండాలి. దీనిని ఉదయం ఆహారానికి ముందు ముక్కులో డ్రాప్స్గా 4-5 రోజులు వేసుకోవాలి. ఔషధాలు: ఆరోగ్యవర్ధిని వటి, చిత్రక హరితకి,
కాంచనార గుగ్గులు, మధుస్నోహి రసాయనం, మహాయోగరాజ గుగ్గులు, నవయోగ గుగ్గులు, నవాయస చూర్ణం, పంచతిక్త ఘృత గుగ్గులు, యోగరాజ గుగ్గులు, పైకి వాడాల్సినవి: ఆసన బిల్వాది తైలం, బలా గుడుచ్యాది తైలం, బలాస్వగంధాది తైలం, రాస్నాది చూర్ణం, నిర్గుండి తైలం, త్రిఫలాది తైలం. సో ఈ రేడియో హెల్త్ ఎపిసోడ్ని చివరి వరకు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.